ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. గరుడ పురాణం నలుబది 3వ భాగం. సపిండీకరణ శార్ధంలో ప్రేతపిండాన్ని కలిపే పద్ధతి, పితర ప్రసన్నత ఫలితం, పంచక మరణం, శాంతి విధానం, ప్రేత శార్ధంలో త్యాజించవలసిన 18 పదార్థాలు, 3 షోడశులు, శవయాత్ర గురించి తెలుసుకుందాం. గరుడ తల్లిపోయి ఆమెపై తరాల వారిద్దరూ బ్రతికే ఉంటే, అలాగే తండ్రిపోయి తాత ముత్తాతలిద్దరూ ఉంటే సపిండం ఎలా పెట్టాలి అని అడిగావు కదా, విను. ఇట్టి అసందర్భాలలో పుత్రుడు తన తల్లికి పెట్టే పిండాన్ని ఉమా, లక్ష్మీ, సరస్వతీదేవులతో కలిపి పెట్టాలి. ఈ సంసారంలో 3 పురుషులు పిండభోగులైతే 3 త్యాజకులు, 3 పిండాను లేపకులు. 10వ వాడు పంక్తి సన్నిధుడు, యజమాని అంటే యజ్ఞం చేసేవాడు లేదా శార్ధకర్మను చేయువాడు. తనకు ముందలి 10 మంది పురుషులను, తన తరువాతి 10 తరాల పురుషులను ఉద్ధరించగలడు. మొదట చెప్పబడిన 3 పురుషులు అనగా తండ్రి, తాత, ముత్తాత సపిండీకరణం చేయగానే సపిండులుగా భావింపబడతారు. ముత్తాత తండ్రిని వృద్ధ ప్రపితామహుడు అంటారు. ఆయన తండ్రి, తాతలు త్యాజక రూపంలో స్వీకరింపబడతారు. ఆపై 3 లేపకులంటారు. ఆపై పంక్తి సన్నిధుడుంటాడు. ఈ పితరులు ప్రసన్నులైతే ఏమివ్వగలరో చెప్తాను, విను. పుత్రుని శార్ధకర్మ ద్వారా ఆనందించిన తండ్రి వానికి సత్సంతానము ప్రసాదిస్తాడు. వంశ పరంపర అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. దానిని పితామహుడు చూసుకోగలడు. శార్ధకర్త యొక్క ప్రపితామహుడు స్వర్ణదాత కాగలడు. వృద్ధ ప్రపితామహుడు అన్న వృద్ధి నందించగలడు. ధనిష్ట నుండి రేవతి దాకా గల నక్షత్రాలకు అశుభ నక్షత్రాలుగా కొన్ని సందర్భాలలో పరిగణ ఉంది. రేవతి దాటేదాకా దహనం చేయకూడదంటారు. కానీ మృత శరీరాన్ని అన్నాళ్ళు సంరక్షించడం సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. కాబట్టి ఈ నక్షత్ర కాలాలలో మృతి చెందిన వారిని ఉద్దేశించి కొంత శాంతి కార్యాన్ని చేసి అప్పుడు శవానికి దహనాది అంత్యక్రియలు నిర్వహించాలి. ధనిష్టా పంచకాలలో మృతి చెందిన వారికి సద్గతి కలగాలన్నా, కర్మ చేసిన వారికి అరిష్టం తొలగాలన్నా విప్రులకు మృత వ్యక్తిని ఉద్దేశించి నువ్వులు, గోవు, బంగారము, నెయ్యిలను యథాశక్తి దానం చెయ్యాలి. దీనివల్ల అన్ని ఉపద్రవాలు తొలగిపోతాయి. అశౌచం సమాప్తం కాగానే మృతప్రాణికి సద్గతి లభిస్తుంది. పాత్ర, పాదుక, ఛత్ర, స్వర్ణ, ముద్ర, వస్త్ర దక్షిణలను బ్రాహ్మణులకు ఈ సందర్భంలో దానం చేస్తే పైన తండ్రి, క్రింద కొడుకులు కూడా అన్ని విధాలా ఉద్ధరింపబడతారు. ఈ విధంగా ధనిష్టా పంచకాలకు శాంతి ప్రాయశ్చిత్తాలను చేయకపోతే నష్టం జరుగుతుంది. ప్రేతశార్ధంలో ఈ క్రింది 18 ఉండకూడదు. అవి ఆశీర్వాదం, విగుణకుశ, అగ్నౌకరణ, ఓంకారం, 1 కన్నా ఎక్కువ పిండాలు, ఉచ్ఛిష్ట శార్ధం, వైశ్వ దేవార్చన, వికిరధానం, స్వధా ఉచ్చరణ, పితృశబ్దోచ్చరణ, అనుశబ్ద ప్రయోగము, ఆవాహన, ఉల్ముఖం, ఆసీనమాంతగమనం, విసర్జన, ప్రదక్షిణ, తిలహోమం, పూర్ణాహుతి, బలివైశ్వ దేవం. ఇక షోడశులు ప్రథమ షోడశిని మలిన షోడశి అంటారు. దీనిని మృత్యుస్థానం ద్వారా సగంధారి శవం చేతిలో 6వ శార్ధం అస్థి సంచయ కాలంలో జరగాలి. తరువాత 10 రోజుల పాటు ఒక్కొక్క పిండంతో చేసేవి కూడా మలిన శార్ధాలే అవుతాయి. ద్వితీయ షోడశికి మధ్యమ షోడశి అనబడుతుంది. ఇందులో మొదట పద్ధతిగా 11 శార్ధాలను పెట్టాలి. తరువాత బ్రహ్మ, విష్ణు, శివ, యమ తత్పురుషుల పేరిట 5 శార్ధాలను పెట్టాలి. వీటి తరువాత నెలకొక్కటి చొప్పున 12, అవి కాక 11వ మాసంలో ఊనాబ్దిక, త్రిపాక్షిక, ఊనమాసిక,
ఊనషాన్మాసిక శార్థాలను పెట్టాలి. శవశోధన కోసం అద్యశార్థాన్ని అన్యత్రిషోడశ శార్థకర్మలను చేసి వీటన్నిటినీ పితృపంక్తి విశుద్ధి కోసం చేసే 50వ శార్థంతో కలపాలి. అప్పుడే మృతులు పితృపంక్తిలో కలిసే యోగ్యతను పొందుతారు. ఇదే పంక్తి సన్నిధి. శవయాత్ర ప్రారంభానికి ముందే తయారు చేయించిన పాడెకు శవం కాలు చేతులను కట్టివేయాలి. దానికి ముందే 2 కాళ్ళ బొటన వ్రేళ్లను కట్టి ఉంచాలి. ఇలా చేయకపోతే వాటిని పిశాచాలు పట్టుకుంటాయి. శవాన్నెప్పుడూ ఒంటరిగా ఉంచరాదు. అలా ఉంచితే దుష్టయోని ప్రమాదం ఉంటుంది. గ్రామ మధ్యమంలో శవమున్నప్పుడు భోజనం చేయరాదు. అలా చేస్తే అన్నజలాలకు బదులు మాంసరక్తాలను తిన్న పాపం వస్తుంది. అలాగే శవయాత్ర గ్రామ మధ్యంలోకి వచ్చి ఉన్నప్పుడు తాంబూల సేవనం, దంతధావనం, భోజనం, స్త్రీ సహవాసం, పిండదానం చేయరాదు. అలాగే ఆ సమయంలో స్నానం, దానం, జపం, హోమం, తర్పణం, దైవ పూజనం చేసిన వ్యర్థాలైపోతాయి. తీర్థమరణ అనశన వ్రతాల మహత్యము తెలుసుకుందాం. పరాత్పర, అనశన వ్రతం చాలా గొప్పదని విన్నాను, కానీ అదేమో తెలియలేదు. అలాగే కొంతమంది తీర్థములలో మరణిద్దామనుకుంటారెందుకని? దయచేసి నాకివి చెప్పండి అన్నాడు ఖగరాజ. అడిగాడు గరుడు. చెప్పసాగాడు విష్ణువు. తార్క్ష, మృత్యువు రోజుల్లోకొచ్చేసిందని అర్థం చేసుకున్న జ్ఞానులు కొందరు 3-4 రోజులలో పోతామనగా అన్న జలాలను విసర్జించి దైవ చింతనలోనే గడుపుతూ దైవంలో కలిసిపోతారు. ఇది ఆత్మహత్య ఏమాత్రము కాదు. ఇదే అనశన వ్రతం. ఈ విధంగా ప్రాణత్యాగం చేసినవాడు మృత్యుదరి చేరగానే వచ్చి నాతో సమానుడైపోతాడు. అతడెన్ని రోజులు అనశన వ్రతం చేస్తాడో అన్ని శ్రేష్ఠ యజ్ఞాలను సమగ్రంగా, సంపూర్ణంగా, సంపన్నంగా చేసిన ఫలాన్ని పొందుతాడు. సన్యాస ధర్మాన్ని స్వీకరించి ఏ పుణ్యతీర్థంలోనూ స్వగృహంలోనూ ప్రాణత్యాగం చేస్తే ఇందాక చెప్పిన యజ్ఞఫలానికి రెట్టింపు పుణ్యాన్ని సంపాదించుకోగలడు. మహాభయంకర రోగంతో బాధపడుతూ మృత్యువిక రోజుల్లో ఉందని తెలియగానే నన్నే ధ్యానిస్తూ అనశన వ్రతం ద్వారా ప్రాణత్యాగం చేసిన వానికి ఉత్తమ జన్మ ప్రాప్తిస్తుంది. ఇక ఆ జన్మలో ఏ రోగము అంటదు. దైవతుల్యుడై సుశోభితుడై జీవిస్తాడు. రోగగ్రస్తుడైన సన్యాసాన్ని స్వీకరించి ఆ నియమాలన్నీ పాటిస్తూ అనశన వ్రతం చేసిన వానికి పునర్జన్మ ఉండదు. తాను అనశన వ్రతం చేస్తూ ప్రతిదినము సద్బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి తిలపాత్రలను, దీపాలను దానం చేస్తూ దేవపూజన కర్మలను కూడా గావించిన వాడు మృతి చెందిన వెంటనే అన్ని లోకాలలోనూ మహర్షులు పొందిన గౌరవాన్ని పొందుతూ నివసిస్తూ చివరికి ముక్తి నొందుతాడు. కాబట్టి అనశన వ్రతం వైకుంఠ ప్రదాయకమే. పుత్ర, ధన, వైభవాది ఇహలోక బంధాలన్నిటినీ త్యాజించి తీర్థయాత్రలకై తిరుగు లేని ప్రయాణం మొదలెట్టిన వానికి బ్రహ్మానందభరితులై బ్రహ్మాది దేవతలు తుష్టి పుష్టి ప్రదాయకాలై పోతారు. యాత్రలో కూడా అనశన వ్రతం చేస్తూ దారిలోనే మృతి చెందిన వారు సప్తర్షి మండలంలో శాశ్వత నివాసాన్ని పొందుతారు. అనశన వ్రతం చేస్తూ విష్ణుపాదోదకం మాత్రమే తాగిన వానికి పునర్జన్మ ఉండదు. తీర్థయాత్రను చేయకుండానే మధ్యదారిలోనే మరణించిన అనశన వ్రతికి దగ్గరగా రావడానికి యమదూతలు ఇష్టపడరు. దూరంగా నిలబడి ఆ ప్రశాంతాత్మ రమ్మన్నాక వచ్చి తీసుకెళ్తారు. అనశన వ్రతం చేయకుండా కొంత వయసు పైబడ్డాక అన్నీ వదిలేసి తీర్థంలో నివసించి మృతి చెందిన వారికి అద్భుత ఫలాలుంటాయని విన్నావు కదా. పుణ్యతీర్థ నివాసి ఏదైనా పని మీద పక్క ఊరికెళ్ళి దారిలో చనిపోయినా అతనికి పుణ్యతీర్థ నివాస
మరణపుణ్యాలు దక్కుతాయి. మరలా పుడమిపై పుట్టినప్పుడు ఉత్తమ దేశంలో ధనము విద్య పుష్కలంగానున్న బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి గొప్ప విద్వాంసుడు వేదజ్ఞుడునైన పండితుడవుతాడు. అనశన వ్రతం ఎన్నాళ్ళు చేసినా చావురాని వారు క్షేత్ర తీర్థాలలోనే ఉండిపోయి చాంద్రాయణ వ్రతం చేయవచ్చును. వారు ఇంటికి మరలి వచ్చి బ్రాహ్మణుల ఆజ్ఞను పొంది ప్రాయశ్చిత్తమును చేసుకోవచ్చును. స్వర్ణ గో భూ గజ అశ్వ దానాలిచ్చి మామూలుగా జీవితాన్ని గడపవచ్చును. దానమహిమను గూర్చి మరొక్క విశేషముంది. తండ్రిని ఉద్దేశించి దానమిచ్చిన వానికి మామూలు దానానికి 100 రెట్లు పుణ్యం వస్తుంది. అదే తల్లి సోదరి సోదరుడుల నిమిత్తం చేస్తే 1000, 10,000, 1,00,000 రెట్ల పుణ్యం వస్తుంది. కష్టార్జితమే అయినా అత్యంత చంచలం కూడానైనా ధనానికి ఏకైక పరమార్థం దానం. ధర్మరక్షణ కోసం చేసే ప్రాణత్యాగం అన్నిటికన్నా గొప్పది. ధర్మం కోసం నీట మునిగి ప్రాణత్యాగం చేసిన వాడు 7,000 సంవత్సరాల పాటు స్వర్గంలో నివసించగలడు. అదే అగ్నిలో వాయువేగంలో యుద్ధభూమిలో ధర్మరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వారికి క్రమంగా 11, 16, 60,000 సంవత్సరాల పాటు స్వర్గ నివాస ప్రాప్తి ఉంటుంది. గోరక్షకై ప్రాణాలర్పించిన వారికి 80,000 సంవత్సరాల పాటు స్వర్గలోక నివాస ప్రాప్తి ఉంటుంది. నిరాహార వ్రతమైతే అక్షయగతి. సంకల్పించి సుయోగ్యుడు సచ్చరిత్రుడు నగు బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. తరువాత మరొక వర్ధనిని పక్వాన్నాన్ని యమధర్మరాజుకు నివేదించాలి. ఆయన సంతుష్టుడై ప్రేతానికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అదే వేళలో చిత్రగుప్తునికి కూడా ఒక వర్ధనిని దానం ఇవ్వాలి. యజమాని తన తండ్రి పరలోక సుఖాన్ని కాంక్షిస్తూ చిక్కుడు గింజలతో నీటితో నింపిన 16 కుండలను దానం చేయాలి. దీని విధానం ఏమిటంటే ఉత్తరాఖాంతి శార్థం నుండి షోడశి దాకా 16 బ్రాహ్మణులకు ఒక్కొక్కటి చొప్పున ఇవ్వాలి. మరొక ఉత్తమ ఘటాధానం కూడా ఉంది. జలపూర్ణ పాత్రను పక్వాన్న పూర్ణమైన పెద్ద కుండను నిత్యం దానం చేస్తూ వాటి పక్కనే ఒక కలశను పెట్టి దానిపై వెదురు పాత్రతో మృష్టాన్నము నుంచి పితృదేవతలను ఆహ్వానించి ఆ వర్ధనిని అగరు కుంకుమాదులతో పూజించాలి. తరువాత దానిపై తెల్లటి వస్త్రమును కప్పి మొత్తం వర్ధనిని విద్యుక్తంగా వైదిక ధర్మాచరణ పరుడైన పరమ పుణ్యశీలి అయిన బ్రాహ్మణునికి రోజుకొకటిగా ఇవ్వాలి. ఆయన ఈ దాన ప్రభావం వల్ల తాను ఉద్ధరింపబడతాడు, యజమానిని ఉద్ధరింపగలడు. తీర్థమరణం తత్సమయ భగవన్నామ మహిమ సాలగ్రామ తులసిలను సన్నిధిలో మరణఫలం ముక్తిదాయక స్వర్గదాయక ప్రశస్త కర్మలు ఇష్టాపూర్త ప్రేత సంస్కార కర్మల మహత్యం తెలుసుకుందాం. హే జగన్నాథ, ఏ దానాల వల్ల తీర్థసేవనాల వల్ల మోక్షం కానీ చిరకాల స్వర్గవాసం కానీ లభిస్తాయి? సత్య తేజో లోకాలే పుణ్యానికి ఫలాలు. ఎక్కడ మరణిస్తే ప్రాణికి స్వర్గం లేదా మోక్షం అబ్బుతుంది అని అడిగాడు గరుత్మంతుడు. దానికి మహావిష్ణువు ఇలా చెప్పసాగాడు. గరుడా, భారతదేశంలో మానవయోని 13 జాతులుగా ఉంది. ఏ జాతివాడైనా మానవుడైతే చాలు తీర్థయాత్ర చేయవచ్చు. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పూరి, ద్వారావతి, జ్ఞేయ, సప్తైత మోక్షదాయక. ఈ సప్తపురాలు మోక్షదాయకాలే. అది కాక మనిషి తాను పోతున్నానని తెలిసినప్పుడు తన ప్రాణం తన గొంతులోనే కొట్టాడుతున్నప్పుడు నేను సర్వసంగ పరిత్యాగం చేస్తున్నాను, నేను సన్యాసిని అని గట్టిగా అనుకున్న వెంటనే ప్రాణం పోతే ఆ మనిషి విష్ణులోకానికి వెడతాడు. అతనికిక పునర్జన్మ ఉండదు. మృత్యు వేళలో హరి అను 2 అక్షరాలను ఒక్కసారి పలికి నా మోక్షప్రాప్తి ఉంటుంది. ప్రతిదినము కృష్ణ 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 అంటూ నన్ను తలుచుకునే వానిని నీటిలో నుంచి కమలాన్ని పైకి తీసినట్టు
నేనే స్వయంగా నరకంలో నుంచి పైకి తీసుకొస్తాను. సాలగ్రామ శిల గాని ద్వారావతి శిల గాని రెండూ కలిపి కానీ ఉన్న చోట మోక్షప్రాప్తి కన్నీ అవకాశాలు ఉంటాయి. సాలగ్రామ శిలగల చోట యజమాని ప్రాణం పోతే ఆయనకి మోక్షం వస్తుంది. గరుడ, తులసికున్న ప్రాశస్త్యం పావిత్ర్యం మరే మొక్కకి ఉండవు. తులసి మొక్కను నాటి దాని పాలన పోషణలను చూసి నీటితో తడిపి ధ్యానం, స్పర్శ, గుణ గానాలను కావించే మనుషులకు పూర్వజన్మల సంచిత పాపాలన్నీ దగ్ధమైపోతాయి. మానస తీర్థ అవగాహనం చేసిన వారికి ఏ పాపాలు అంటవు. నిజానికి దేవతలు కర్రల్లోనూ రాళ్లల్లోనూ ఉంటారనుకుంటారు. కానీ వారుండేది మనిషి మనసులో, భావనలో. మనిషి ఆ వస్తువును ఆ దేవునిగా భావించి పూజించినప్పుడు దేవుడు ఆ వస్తువులోకి వచ్చి పూజలు అందుకుంటాడు. చేపలు పట్టేవాడు రోజు ప్రొద్దున్నే గంగా లేదా నర్మదా లేదా ఇతర పుణ్యనది దర్శనం చేస్తాడు. అంత మాత్రాన అతడు తీర్థసేవన ఫలాన్ని పొందలేడు. అతడు వెళ్ళేది భుక్తి కోసమే కానీ భక్తితో కాదు. అలాగే తగాదాల్లో, కొట్లాటల్లో మృతి చెందిన వానికి పుణ్యం రాదు. అదే దేశం కోసం యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గం లభిస్తుంది. అలాగే బ్రాహ్మణ, గో, స్త్రీ, బాలక హత్యలను అడ్డుకోబోయి ఆ ప్రయత్నంలో ప్రాణాన్ని పోగొట్టుకున్న వానికి మోక్షం లభిస్తుంది. నిరాహార వ్రతం, బంధన ఛేదనం, బ్రాహ్మణులకి దానం పైన చెప్పిన ఇతర మార్గాలు మోక్ష మార్గాలైనట్లే స్వర్గ మార్గాలు కూడా ఉన్నాయి. గోశాలలో, దేశ విధ్వంసంలో, యుద్ధభూమిలో, తీర్థస్థలంలో మృత్యువు శ్రేయస్కరం. ప్రాణి అక్కడ శరీరాన్ని త్యాజించిన వెంటనే స్వర్గం చేరుకొని అక్కడ చిరకాలం నివాస ప్రాప్తి నందుతాడు. పండితులు దీనిని బాగా బోధపరుచుకొని ప్రవర్తిస్తే వారి పాండిత్యం సార్థకమవుతుంది. హరిక్షేత్ర, కురుక్షేత్ర, భృగు క్షేత్ర, ప్రభాస, శ్రీశైల, అర్బుద, త్రిపుష్కర శివక్షేత్రాలలో మరణించిన వారు బ్రహ్మ యొక్క ఒక దినం పూర్తయ్యేదాకా స్వర్గంలో ఉంటారు. తరువాత పుడమిపై పుడతారు. సచ్చరితుడైన బ్రాహ్మణునికి 1 సంవత్సరం జీవన నిర్వాహకానికి సరిపడ అన్నవస్త్రాదులను దానమిచ్చిన వాడు తాను స్వర్గప్రాప్తి నొందడమే కాకుండా తన వంశాన్ని కూడా ఉద్ధరించగలడు. తన కూతురిని వేద పారంగతుడైన బ్రాహ్మణునికిచ్చి వివాహం చేసినవాడు తన పరివారంతో సహా కుటుంబం కూడా ఇంద్రలోక నివాసం చేయగలదు. మహాదానాలకు అట్టి ఫలమే దక్కుతుంది. వాపి, కూప, తటాకాది జలాశయాలను నిర్మించిన గాని పాడుపడిన వాటిని మరలా బాగు చేయించి వినియోగంలోకి తెచ్చి గాని జాతికి అంకితం చేసిన వానికి అదే ఫలము చెప్పబడింది. జీర్ణ దేవాలయోద్ధరణ వల్ల పై చెప్పిన వాటికి రెట్టింపు పుణ్యం వస్తుంది. విద్వాంసుడైన బ్రాహ్మణుడు కుటుంబ సమేతంగా తలదాచుకోవడానికి ఒక ఇంటిని దానమిచ్చిన వాడు 3.5 కోట్ల సంవత్సరాలు స్వర్గంలో ఉంటాడు. నిత్యము ఒక బ్రాహ్మణునికి దినగ్రాసమునిచ్చువాడు 4 చామరాలతో వెలుగొందు దివ్య విమానంలో స్వర్గానికి వెళతాడు. పాపాత్ముడు పరివర్తన చెంది నరకానికి పోకుండా ఉండాలనుకుంటే జప, తప, పూజాదులతో పాటు ఒక బ్రాహ్మణునికి దినగ్రాస దానానికి పూనుకొని ఆ దానాన్ని కొన్నేళ్ల పాటు కొనసాగిస్తే అతని పాపాలన్నీ దగ్ధమైపోతాయి. పేద విప్రుని కన్యకు తానే పూనుకొని వేదాంతవేత్తకు ఆమెనిచ్చి అన్ని ఆచారాలను పాటించి వివాహం చేసే ఆ వరుణికైనా అన్ని రకాల పాపాలు నశిస్తాయి. అత్యవసరమైన చోట జలాశయ నిర్మాణం, నిర్ధనుని అవసరాన్ని గుర్తించి చేసే దానం చేయువాడు స్వర్గానికి పోయి అక్కడే నాయకుడవుతాడు. మనిషై పుట్టినవాడు వ్యర్థ జీవనుడు కాకుండా ఉండిపోవాలంటే దానం, ధమం, దయ అనే 3 అంశాలను పాటించాలి. ఇవే మానవ జీవన సారం.
దరిద్రునికి చేసే దానం, శూన్య జీర్ణ శివాలయోద్ధరణ, అనాథ ప్రేత సంస్కారం, వీటిలో ఏ ఒక్కటి చేసినా, కోటి యజ్ఞాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. దుర్మరణం పాలైన వారికి సద్గతిని ప్రసాదించే నారాయణ బలి విధానం. గరుడ, నారాయణ బలిని గూర్చి మరింత విపులంగా వినిపిస్తాను. వికృత మృత్యువు కారణంగా ప్రేతమైపోయిన వారికి ఉత్తమ గతులు కలిగించే ప్రేతకర్మ ఒకటుంది. ఇది రహస్యంగా ఉంచబడింది. అయినా లోక కళ్యాణం కోసం నువ్వు అడిగావు కాబట్టి దానిని వెల్లడిస్తున్నాను. దుర్మరణం అనగానేమో ఇది వరకు చెప్పబడింది కదా. వీరే కాక కొన్ని ఘోర పాపాలను చేసి నరకానికి పోయి శిక్షలను అనుభవించి కూడా ప్రేతయోనిలు పడిపోయిన వారుంటారు. వీరందరికీ ఉత్తమ గతులను అందించే మార్గం నారాయణ బలి ఒక్కటే. దానిని వివరిస్తున్నాను. బ్రాహ్మణులు మృతి చెందిన 6 మాసాల లోపున, క్షత్రియ వైశ్యులకు క్రమంగా 3, 1.5 మాసాల లోపున, శూద్రులకు తత్కాల పుత్తల దాహానంతరము దీనిని చెయ్యాలి. గంగాది పుణ్యతీర్థాల నుండి ఇంటిలో లేదా దేవాలయంలో దాకా ఎక్కడైనా విష్ణుదేవుని ఎదురుగా పెట్టుకొని ఈ కర్మను నిర్వహింపవచ్చును. పౌరాణిక వైదిక మంత్రాలతో ప్రేతానికి తర్పణలివ్వాలి. తరువాత యజమాని సర్వ ఔషధయుక్త జలంతో, అక్షతలతో విష్ణుదేవునికి కూడా తర్పణలివ్వాలి. దీనికి పురుష సూక్తాన్ని కానీ వైష్ణవ మంత్రాలను కానీ చదవాలి. అనంతరం దక్షిణం వైపు తిరిగి ప్రేతాన్ని విష్ణు రూపంగా తలిచి ఈ క్రింది మంత్రంతో విష్ణువును ధ్యానించాలి. అనాది నిధనో దేవ శంఖచక్ర గదాధర అవ్యయ పుండరీకాక్ష ప్రేతమోక్ష ప్రదో భవేత్. తర్పణ సమాప్తి కాగానే రాగముక్తుడై, ఈర్ష్యాద్వేషరహితుడై, జితేంద్రియుడై, పవిత్రుడై, ధర్మపరాయణుడై, దానధర్మ సంలగ్నుడై, శాంతచిత్తుడై, ఏకాగ్ర మనస్కుడై యజమాని విష్ణుదేవునికి సాష్టాంగ ప్రణామం చేసి వాక్షాయనని నామాన్ని పాటిస్తూ తన బాంధవులతో సహా శుద్ధుడై భక్తిపూర్వకంగా 11 శార్ధాలను పెట్టాలి. సమాహితుడై బ్రాహ్మణులకు జలము, వరిధాన్యము, యవలు, చెరకు, గోధుమలు, చిన్న కంకణం, సుబాహ విషాన్యం, ముద్ర, గొడుగు, పాక, బట్టలు, పాలు, తేనె వీట